లోక్సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో 2 నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. 9 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ క్రమంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి సంబంధించిన నిర్ణయం అది. కాంగ్రెస్కు అండదండగా ఉంటూ వస్తోన్న దళిత సామాజిక వర్గ ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 5 మంది ఉన్నతాధికారులతో ఆ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల 23వ తేదీన ఈ కమిటీ తొలి భేటీ ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.